గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు చూస్తున్నారు రాజ్కుమార్ లర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు మనం మొనేరా, ప్రొటెస్టా, దాని గురించి నేర్చుకున్నాం. తర్వాత దాని గురించి మనం నేర్చుకుందాం. తర్వాతది వృక్షరాజ్యం. వృక్షరాజ్యంలో వేటిని చేర్చారంటే మనకి నిజ కేంద్రక జీవులు, హరితం కలిగిన అంటే పత్రహరితం కలిగినటువంటి క్లోరోఫిల్ కలిగినటువంటి జీవులు వీటిలో చేర్చడం జరిగిందన్నమాట. నెక్స్ట్ నిజ కేంద్రక జీవులు, పత్రహరితం కలిగినవి, పరపోషకాలన్నీ కూడా వృక్షరాజ్యం ఉంది. నెక్స్ట్ వృక్షరాజ్యంలో కూడా అన్నీ కూడా స్వయం పోషకాలు లేవన్నమాట. కొన్ని మొక్కలు పరపోషక జీవనాన్ని కూడా అనుసరిస్తుంటాయి. కొన్ని మొక్కలు పరపోషక జీవనాన్ని పోషిస్తుంటారు. వాటిలో ఉదాహరణపై ఒకటి కీటకాహార మొక్కలు. వీళ్ళకి కావాల్సిన నైట్రేట్ లాంటి కోసం కొన్ని కీటకాల మీద ఆధారపడి ఉంటాయి. అవి ఉదాహరణకి బ్లాడర్, బర్డ్స్, వీనస్ ఫ్లై ట్రాప్ అనే మొక్కలు కీటకాహార మొక్కలు. నెక్స్ట్ కొన్ని మొక్కలు కూడా పరాన్న జీవనాన్ని అనుసరిస్తాయి. వేరే వాటి మీద, వేరే మొక్కల మీద అవి ఆధారపడి జీవిస్తుంటాయి. వాటికి ఉదాహరణ కస్కోట అనే మొక్క ఉదాహరణ. ఈ మొక్కలు కూడా నిల్వ చేసే ఆహార పదార్థం ఏంటంటే మొక్కలన్నింటిలో కూడా నిల్వ చేసే ఆహార పదార్థం స్టార్చ్, పిండి పదార్థాన్ని నిల్వ చేస్తాయి. ఈ మొక్కల్లో వీటిని చేర్చారంటే శైవలాలు, బ్రయోఫైటా, నెక్స్ట్ టెరిడోఫైటా, వివృత బీజాలు, ఆవృత బీజాలని ఈ వృక్షరాజ్యంలో చేర్చడం జరిగింది. ఇవన్నీ నుంచి తర్వాత నేర్చుకుందాం. నెక్స్ట్ తర్వాత చివరిది 5వది జంతురాజ్యం. ఈ జంతురాజ్యంలో బహుకణ జీవులన్నీ కూడా ఒకటిగా ఎక్కువ కణాలు ఉన్న జీవులన్నీ కూడా జంతురాజ్యంలో చేర్చారు. అంతేకాకుండా ఈ జంతురాజ్యంలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా ఏం కలిగి ఉన్నామంటే కణకవచాన్ని కలిగి ఉండవు. కణకవచం లేనటువంటి జీవులు. ఇందులో పరపోషక జీవులు, నిజ కేంద్రం కలిగి ఉన్న జీవులు కూడా వీటిలో ఉంటాయి. ఈ దీంట్లో నిల్వ చేస్తున్న ఆహార పదార్థం ఏంటంటే గ్లైకోజన్. మన శరీరానికి అవసరమైన ఆహారాన్ని, శక్తిని వినియోగించుకొని ఎక్కువగా ఉన్న పదార్థాన్ని గ్లైకోజన్ రూపంలో, కొవ్వుల రూపంలో మనం నిల్వ చేసుకుంటాయి. ఈ జంతురాజ్యంలో ఆహారాన్ని ఏం చేస్తాం, మింగటం ద్వారా మన పోషణ అనేది జరుగుతుంది. దాన్ని జాంతవ భక్షణ అంటారు. ఆహారాన్ని మనం చేతుల ద్వారా నోటి ద్వారా మింగటాన్ని జాంతవ భక్షణ అంటారు. ఈ జంతురాజ్యంలో ఉన్నత శ్రేణికి సంబంధించిన వ్యవస్థలన్నీ కూడా దీంట్లో ఉండడం జరిగింది. ఆ వ్యవస్థలన్నిటి గురించి కూడా తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. నెక్స్ట్ 5 రాజ్యాలు అయిపోయిన తర్వాత శాస్త్రజ్ఞులు ఎవరంటే కార్నివోస్ అనే సైంటిస్ట్ రావడం జరిగిందండి. ఈ కార్నివోస్ అనే సైంటిస్ట్ 6 రాజ్యాల కింద విభజించడం జరిగింది. మొనేరా రాజ్యంలో ఉన్నటువంటి వాటిని ఏం చేశారంటే బ్యాక్టీరియా, ఆర్కిగోనియం అనే 2 రాజ్యాల కింద విభజించడం జరిగింది. అప్పుడు 6 రాజ్యాల వర్గీకరణ కింద అయిందన్నమాట. అవి ఏంటంటే బ్యాక్టీరియా, ఆర్కియో బ్యాక్టీరియా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు అనేటి కింద విభజించడం జరిగింది. ఎవరంటే కార్నివోస్. ఈ కార్నివోస్ అనే సైంటిస్ట్ ఏం చేస్తారంటే చిన్న రైబోజోమ్ను ఒక ప్రమాణంగా తీసుకున్నాడు. ఏంటంటే అది 16S R అనే దాన్ని ఒక చిన్న ప్రమాణంగా తీసుకొని ఒక మార్కర్గా వినియోగించుకొని ఆ పరిణామానికి ఈ విధంగా అయితే సంబంధాలు ఉంటాయనే దాన్ని అధ్యయనం చేయడం జరిగింది. చిన్న రైబోజోమ్ ప్రమాణం ఏంటంటే 16S RNA దాన్ని వినియోగించుకొని చేస్తారు. ఈ సంబంధంలో 6 రాజ్యాలు కూడా 3 ప్రధాన ప్రమాణాలుగా డొమైన్స్, 3 ప్రధాన ప్రమాణాలు డొమైన్స్ ఉన్నవని తెలుసు. అవి ఏంటంటే అవి దేంట్లో మొదలుపెట్టారు, బ్యాక్టీరియా, ఆర్కిగోనియా, ఆర్కియా, యూకారియా అనే వాటి కింద తేల్చడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అంతేకాకుండా
విట్టాకర్ అనే సైంటిస్ట్ కూడా ఏం చేశారంటే మిగతా జీవులు ఉన్నాయి లైకెన్స్, వైరస్, వైరైడ్, ప్రియాన్స్ అనేవి కూడా మన భూమి మీద అనేవి కూడా ఉండటం జరిగింది. వాటిని ఏం చేస్తారంటే వాటికి ఒకసారి అధ్యాయ వర్గీకరణలో ఎటువంటి స్థానం కల్పించలేదు. అట్లా వాటిని వాటి వివరణలో మనం ఒకసారి చూద్దాం. వైరస్లు ఎటువంటి నిర్మాణం కలిగి ఉన్నాయంటే స్ఫటికాకార నిర్మాణంలో కలిగి ఉంటాయి. వైరస్లు కూడా స్ఫటికాకార నిర్మాణంలో కలిగి ఉంటాయి. ఈ వైరస్లు సజీవులు అని మనం చెప్పలేము అన్నమాట. సజీవులు కాదు, ఇవన్నీ కూడా నిర్జీవులు అన్నమాట. ఎప్పుడైతే అవి వైరస్లు ఆరోగ్యకరంగా ఉన్న మానవ జీవులోకి ప్రవేశించాయో, హెల్తీగా ఉన్న మనిషి శరీరం లేదు, మనిషి కానీ ఏదైనా అతిథేయులోనికి ఎప్పుడైతే ప్రవేశించారో ఈ వైరస్ యొక్క కణాలను ఉత్పత్తి చేసుకోవడం కోసం అతిథేయ యొక్క వ్యవస్థలన్నింటినీ కూడా తన ఆధీనంలోనికి, శరీరంలో ఉన్న వ్యవస్థల్లోని తన ఆధీనంలోనికి తెచ్చుకుంటుంది అన్నమాట. అతిథేయ వ్యవస్థలన్నింటినీ కూడా తన ఆధీనం తెచ్చుకొని కణాలన్నింటినీ కూడా ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. అలా చేస్తుండడం వల్ల ఏమవుతుందంటే ఆ జీవి అతిథేవి మరణం సంభవించే అవకాశం ఉందన్నమాట. వైరస్ అంటే అర్థం ఏంటంటే వెనం లేదా విషం అన్నమాట. వైరస్ అంటే అర్థం వెనం లేదా విషం అన్నమాట. దీన్ని ఎవరు సూచించారంటే పాశ్చర్ అనే శాస్త్రవేత్త సూచించడం జరిగింది. వైరస్లో డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ కేంద్రకాండాలు ఉంటాయి. కేంద్రకాండాలలో డిఎన్ఏ లేదా ఆర్ఎస్ అనేవి ఉంటాయి. ఉంటే డిఎన్ఏ ఉంటుంది, లేకపోతే ఆర్ఎన్ఏ కలిగి ఉంటుంది. ఈ రెండు కూడా ఒక దాంట్లో ఉండవు అనమాట. ఇవన్నీ కూడా ఏం చేస్తుంటే ప్రోటీన్ క్యాప్సిడ్, ప్రోటీన్ యొక్క తొడుగుని ఏమంటారంటే క్యాప్సిడ్, ప్రోటీన్ యొక్క తొడుగు రూపాన్ని క్యాప్సిడ్ అంటున్నారు. ఈ వైరస్ను కలిగించే వ్యాధి ఏంటంటే టొబాటో మెజెక్ వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఈ రెండింటిలో కూడా ఉండేది ఏంటంటే ఆర్ఎన్ఏ. టీఎంబీలోను హెచ్ఐవిలో ఉండే వైరస్ యొక్క కేంద్రకాండం ఏంటంటే వైరస్. నెక్స్ట్ ఈ వైరస్లు కూడా బ్యాక్టీరియా మీద దాడి చేస్తాయి. వైరస్లన్నీ కూడా బ్యాక్టీరియా మీద దాడి చేస్తాయి. దాడి చేసి బ్యాక్టీరియాని ఆక్రమించుకుంటుంది. దాన్ని ఏమంటారంటే బ్యాక్టీరియా ఫాజ్ అంటారు. బ్యాక్టీరియా ఫాజ్ అనేది వైరస్ అన్నమాట. బ్యాక్టీరియాకు చూపినటువంటి ఇది బ్యాక్టీరియా ఫాజ్ అంటారు. నెక్స్ట్ రెండవది వైరాయిడ్లను 1971లో టీఓ డెనైడ్ అనే సైంటిస్ట్ కనుక్కోవడం జరిగిందండి. ఈ వైరస్ అనేవి వైరస్ కన్నా చిన్నవిగా ఉంటాయి. వైరస్ల కంటే చాలా చిన్నవిగా ఉంటున్నాయి. ఈ వైరాయిడ్లు పొటాటో స్పెండల్ ట్యూబర్ అనే వ్యాధిని కలిగజేస్తాయి. వైరాయిడ్లు పొటాటో స్పెండల్ ట్యూబర్ అనే వ్యాధిని కలిగిస్తాయి. ఈ వైరాయిడ్లు స్వేచ్ఛగా ఉండే ఆర్ఎన్ఏ కలిగి ఉంటాయి. వైరాయిడ్లు స్వేచ్ఛగా ఉండే ఆర్ఎన్ఏ కలిగి ఉంటాయి. ఈ వైరాయిడ్లో ప్రోటీన్ కవచం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వైరాయిడ్లో ప్రోటీన్ కవచం ఉండదు. అందుచేత వీటిని ఏమంటారంటే వైరాయిడ్లు అంటారు. ఈ వైరాయిడ్లు ఆర్ఎన్ఏ కన్నా చాలా తక్కువ పరిమాణంలో కలిగి ఉంటుంది. ఈ వైరాయిడ్ల అనుభవం కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆర్ఎన్ఏ కన్నా తక్కువ అనుభవం కలిగి ఉంటాయి. తర్వాత ప్రియాన్స్. మూడోది ప్రియాన్ అనేది కేంద్రకాండాలు ఉండవు. కేంద్రకాండాలు అనేవి ఉండవు. ఏముంటుంది? ఓన్లీ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ప్రోటీన్ ఉంటుంది. కేంద్రకాండాలు ఉండవు, ప్రోటీన్ పొడుగు ఉంటుంది. ఇది ఏ వ్యాధిని కలిగిస్తాయంటే మాట్ కౌ అనే వ్యాధిని కలిగిస్తాయి. స్క్రేపీ అనే వ్యాధిని గొర్రెల్లో కలిగజేస్తుంది. నెక్స్ట్ లైకెన్స్ అనేవి శైవాలు, శిలీంధ్రాలు కలిసి జీవితం లైకెన్స్ ఉంటాయి. లైకెన్స్లో రెండు రకాలు ఉంటాయి. పైకోబయాంట్లో శైవలాలు ఉంటాయి. ఇవి స్వయం పోషకాలు ఉంటాయి. పైకోబయాంట్లో శైవలాలు ఉంటాయి. ఇవి స్వయం పోషకాలు. మైకోబయాంట్లో శిలీంధ్రాలు ఉంటాయి. ఇవి పరపోషిత జీవనాలను నడుస్తాయి. శైవలాలు శిలీంధ్రానికి ఆహారాన్ని ఇస్తాయి.
శైవలాలు శిలీంధ్రానికి ఆహారాన్ని సంపాదిస్తాయి. శిలీంధ్రాలు శైవలాలకి నివాసాన్ని ఇస్తాయి మరియు దానికి కావాల్సిన నీరు, ఖనిజ లవణాలన్నింటిని కూడా ఇవి అందజేస్తాయి. ఈ లైకెన్స్ అతి మంచి కాలుష్య కారకానికి ఉదాహరణ. ఈ కాలుష్యం ఎక్కడైతే ఉందో అక్కడ అవి పెరగవు అన్నమాట. అవి కాలుష్యం ఎక్కడైతే ఉందో అవి అటువంటి ప్రదేశంలో లైకెన్లు పెరగవు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.